బిగ్ బాస్ హౌస్‌లో ఈ మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి నిక్కచ్చిగా ఉన్నాడు, ఫేక్‌గా ఉన్నాడు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇతని బిహేవియర్ చాలా వింతగా, చాలా ఆశ్చర్యకరంగా, సేమ్ టైమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నిన్నటి ఎపిసోడ్ అంటే ఈ కర్టెన్ లాంచ్ కైండ్ ఆఫ్ థింగ్, గ్రాండ్ లాంచ్ అయిపోయిన తర్వాత, కర్టెన్ రైజర్ అయిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. రాత్రి 11:30 ఆ టైంలో ఫుడ్ గురించి ఏదో మాట్లాడుకున్నారు. మొత్తానికి పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ సాంగ్ అది పెడతారు కూడా వచ్చారు. ఏంటో బయట నుంచి కొత్తగా జనాలు వచ్చి డ్యాన్స్ చేశారు ఏంటో బిగ్ బాస్ హౌస్, నాకు అర్థం కాల. ఆల్రెడీ ఉన్న వాళ్ళ డ్యాన్స్లే మనం చూడలేం. అండ్ బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు. స్పెషల్గా ఎవరో వచ్చి డ్యాన్స్ నేర్పిక్కల. షష్ఠీ వర్మ ఈజ్ డాన్సర్, రాము రాతుడు ఎరగదీస్తారు డ్యాన్స్లు. అట్లాగే అమ్మాయి ఉంది కదా, రీతు వర్మ కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. బట్ ఎందుకు బయట నుంచి డాన్సర్స్ వచ్చారనే పాయింట్ అర్థం కాల. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు తెలియదు. ఇమాన్యుయల్తో క్లీన్ చేయించడానికి వచ్చినట్టుంది వాళ్ళంతా గార్డెన్లో. మొత్తానికి వచ్చారు, వెళ్ళారు. ఈ ఎపిసోడ్, ఎంటైర్ ఎపిసోడ్ కూడా ఫస్ట్ నుంచి మనకి డ్యాన్స్ ప్రోగ్రాము ఇవన్నీ అయిపోయిన తర్వాత టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కథ నడుస్తుంది. దాంట్లో భాగంగా మానిటరింగ్ ఎవరైతే ఫస్ట్ కామనర్స్ ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ ఉన్న ఇద్దరిద్దరు సెలబ్రిటీస్లోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని క్లీనింగ్ కానీ, బాత్రూమ్ థింగ్ కానీ, అది కానీ ఇది కానీ అసైన్ చేశారు. తమ మానిటర్ చేస్తున్న తమ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారనే దానికి బ్యాడ్జెస్ ఇచ్చారు, వాళ్ళనే కంటిన్యూ చేశారు. సంజన గారులని పక్కన పెట్టేసి ఈ కుకింగ్ విషయంలో తనుజ గౌడ్ అని వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరిగింది ప్రియ. అక్కడ దాని తర్వాత హరీష్కి మనీష్కి అక్కడే స్టార్ట్ అయింది ఇష్యూ. హరీష్ ఏమంటాడంటే, మనీష్ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో మీకు మాట్లాడే అర్హత లేదు, మీకు బ్యాడ్జెస్ అవ్వలేదు కదా, మీకు ఎందుకు అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మనీష్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ఆయన ఏమైనా కెప్టెన్ అనుకుంటున్నాడా, ఆయనే మొత్తం లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్లీ లీడ్ చేయొచ్చు. ఇటువైపు మాస్క్ మ్యాన్ లీడ్ చేస్తున్నాడు, అటువైపు భరణి లీడ్ చేస్తున్నాడు. బట్ డిఫరెన్స్ చూడండి, భరణి అంత మెచ్యూర్డ్గా లీడ్ చేస్తున్నాడు. బట్ మాస్క్ మ్యాన్ తనదే మొత్తం అన్నట్టుగా, తానే మొత్తం కథ నడిపిస్తున్నాను అన్నట్టుగా, తనే కెప్టెన్ అన్నట్టుగా. కెప్టెన్ అయినా కూడా అట్లా చేయకూడదు నా దృష్టిలో. అట్లా లీడర్షిప్ క్వాలిటీ ఉంది మాస్క్ మ్యాన్కి. బట్ ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోకపోవటం కానీ, బ్యాక్ టు బ్యాక్ డెసిషన్స్ తీసేసుకోవడం, తన డెసిషన్సే కరెక్ట్ అని ఫీల్ అయిపోవడం, అవతల వాళ్ళ మాటని కట్ చేసేయడం, ఈ కైండ్ ఆఫ్ అరగెంట్ యాటిట్యూడ్ డెఫినెట్లీ ఫస్ట్ నుంచి ఉంది అతనికి. అగ్ని పరీక్ష నుంచి కూడా చూస్తున్నాం, డెఫినెట్లీ ఉంది. అది అట్లా వెళ్ళినటువంటి ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్ళి ఆగిందయ్యా అంటే, ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ వరకు వెళ్ళి ఆగింది. ఇమాన్యుయల్ ఒక జబర్దస్త్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఫన్ చేస్తాడు. బట్ ఫన్ అనేది వాళ్ళు స్కిట్లో వేసుకునే వాళ్ళు బాడీ షేమింగ్ ఇంకోటి చేసుకోవడం వేరు, బయట వాళ్ళు అంటాం వేరు. ఇక్కడ గుండు అంకుల్ అనేసాడు హరీష్ని. నిజానికి హరీష్కి ఏం బట్టతలు కూడా లేదు, అతను ఆల్రెడీ హెయిర్ ఉంది. బట్ దాన్ని తను హౌస్లోకి రావడం కోసం హాఫ్ కట్ చేసుకోవాలి అంటే ఇతను ఎరగంటగా మొత్తం కట్ చేసేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ కోసం చేసుకున్నాడు. తర్వాత దాన్ని ఫుల్ గుండు కొట్టారు. అట్లాగే హౌస్లో ఉండాలని చెప్పారు కాబట్టి ఉన్నాడు తప్ప అతనేమి బట్టతల వ్యక్తి కాదు. అండ్ గుండంకులు అంటాం డెఫినెట్లీ ఇమాన్యుయల్ అట్లా ఒకరిని కామెంట్ అయితే చేయకూడదు. అయితే బాడీ షేమింగ్ అయితే కాదు, హరీష్ చెప్పినట్టు అది బాడీ షేమింగ్ కాదు. తర్వాత వచ్చేప్పటికి ఇమాన్యుయల్ సారీ చెప్పాడు. ఈ సారీ చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ క్లీనింగ్ గురించి టాపిక్ తీసుకురాగానే మీకు ఎంత టైం తీసుకుంటారు మీరు క్లీన్ చేయడానికంటే, రేపు ఒక రోజు అయితే డెఫినెట్లీ పడుతుందని ఇమాన్యుయల్ చెప్పినప్పుడు హరీష్ మానిటర్ డిసైడ్ చేస్తాడు, మానిటర్ చెప్తాడు మీకు ఎంత టైం పడుతుందో అని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆ గుండు అంకల్ అనే టాపిక్ అక్కడ తీసుకురాకుండా ఉండాల్సింది. అతను హర్ట్ అయి ఉంటే డెఫినెట్లీ ఇంకో 2 సార్లు, ఇంకో 10 సార్లు సారీ చెప్పించుకోవచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు, ఇంకెప్పుడు అనొద్దని అనొచ్చు. కానీ మానిటర్ చేయరా నువ్వు, మానిటర్వు కాబట్టి డెసిషన్ తీసుకుని నువ్వు ఇమాన్యుయల్ గురించి అన్నప్పుడు అంత పని కట్టుకుని ఆ టాపిక్ అతను తీసుకురాకుండా ఉంటే హరీష్ బాగుండేది అనిపించింది. ఒక రకమైన టూ మచ్ అంటే టాపిక్ వచ్చింది, సో ఇది అందరూ చూస్తారు కాబట్టి ఇక్కడ నేను ఆ టాపిక్ తీసుకొస్తే నాకు కొంచెం సింపతి వస్తుంది అనుకున్నాడేమో. కానీ ఆ కైండ్ ఆఫ్ ప్లానింగ్ ప్రతిదీ కూడా ప్లేస్ చేస్తున్నాడు, పెర్ఫామ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎస్పెషల్ ఆ ఫుడ్ ఇచ్చే విషయంలో కూడా దమ్ము శ్రీజ వెళ్ళి బనానాస్ ఇవ్వడానికి, హరీష్ వెళ్ళి ఇవ్వడానికి మధ్య ఎన్ని డైలాగ్స్ వచ్చేసాయి అతను వస్తున్నప్పుడు. మేము ఎక్కడ అడిగాం రా బాబు నిన్ను ఫుడ్ అని కూడా అనింది తనుజ ఆ తర్వాత. సో ఇట్లాగా మాస్క్ మ్యాన్ ఎక్కడ చూసినా కాస్త తను పోర్ట్రే చేసుకునేలాగా ఒక చోట అయితే ఫుడ్ ఇచ్చే చోట అయితే పవన్ కళ్యాణ్ కూడా బ్యాక్ ఎండ్లో అంటాడు, అది కూడా రికార్డ్ అయింది. సోల్జర్ పవన్ కళ్యాణ్ కెమెరా కనిపిస్తే చాలరా బాబు ఏదో ఒకటి మాట్లాడతాడు అని, కెమెరా కోసం ఏమైనా చేస్తాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన కొన్ని పంచెస్ బ్యాక్ ఎండ్లో వేసిన డైలాగ్స్ ఉన్నాయి. అసలైతే టెనెంట్స్ ఏమంటున్నారంటే, ఓనర్స్లో వాళ్ళకి సఖ్యత లేదు, వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తున్నారు అని భరణి కానీ మిగతా వాళ్ళు కూడా అనడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు కామనర్స్, ఎస్పెషల్లీ అంటే కామనర్స్ ఈజ్ ఈక్వల్ టు ఓనర్స్ కదా వీళ్ళు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఫుడ్ దగ్గర కూడా వాళ్ళకి ఏం కావాలనే దాని మీద క్లారిటీ లేదు. టెనెంట్స్ని లోపలికి రానివ్వకూడదని, రావాలంటే వాళ్ళకి ఏదన్నా ఇంప్రెస్ చేసేలాగా చేయాలని వీటన్నిటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతానికి కామనర్స్ అయితే విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ కాబట్టి కొన్ని షోస్ వాళ్ళు చూసుంటారు కాబట్టి
వాళ్ళు కాస్త కూల్గా ఉన్నారు. సరే చూద్దాం ఏం నడుస్తుందో అన్నట్టు ఉన్నారు, కానీ వీళ్ళు కంగారు పడిపోతున్నారు. ఎక్కడికక్కడ ఇంప్రెస్ చేసేయాలి, ఎక్కడికక్కడ నేను కనిపించేయాలి అనే కంగారు వాళ్ళలో కనిపిస్తుంది, వీళ్ళలో అది కనిపించట్లేదు. వీళ్ళలో మళ్ళీ కామనర్స్ అంటే ఓనర్స్లో ఎస్పెషల్లీ హరీష్లో చాలా ఎక్కువగా అది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. రీతూ చౌదరి అండ్ పవన్ కళ్యాణ్ మధ్య వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, ఒక సీన్ చేయడం. అండ్ తనూజ గౌడ అండ్ మనీష్ కూడా చాలా క్లోజ్గా ఉన్నారు. అఫ్కోర్స్ ఫ్రెండ్షిప్ ఈజ్ నార్మల్ ఎవ్రీవేర్. తర్వాత ఈ మ్యారేజెస్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆశా సైని ఫ్లాష్ బ్యాక్ ఎక్కడన్నా బయటకు తీస్తుందేమో అనుకున్నాను, కానీ తీయకుండా తను ఒక లాయల్ పర్సన్ కోసం చూస్తున్నాను అంటూ చాలా బాగా తన ఒపీనియన్ని చెప్పుకుంటూ వెళ్ళింది. వెరీ వెరీ క్లీన్ అండ్ నీట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. సేమ్ టైం ఇమాన్యుయల్ అండ్ హరీష్, అంటే ఈ ఎపిసోడ్ చూస్తే నాకు ఒకటి అనిపించింది, ఓటింగ్ రాకపోయినా సరే మనీష్ లాంటి వాళ్ళని, హరీష్ లాంటి వాళ్ళని హౌస్లోకి ఎందుకయ్యా తీసుకొచ్చారంటే ఇందుకు, ఇట్లాంటి వాటి కోసమే తీసుకొచ్చారనమాట. వాళ్ళకి ఓటింగ్ పడినా పడకపోయినా ఇట్లాంటి వాళ్ళు హౌస్లో ఉంటే ఏదో ఒక రచ్చ జరుగుద్ది, రచ్చ నుంచి టీఆర్పీ వస్తుంది. ఆబ్వియస్లీ టీఆర్పీ నుంచి యాడ్లు వస్తే అందువల్లే కదా వీళ్ళు కార్యక్రమాలు చేసేది. అసలు బిగ్ బాస్ హోల్ ప్రోగ్రామే అది కదా ఆబ్వియస్లీ. సో ఇట్స్ ఏ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్. కాబట్టి ఈ రచ్చ కోసం హరీష్ లాంటి వాళ్ళని తీసుకొస్తారు. అది హరీష్ ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆల్రెడీ హౌస్లో అని అనిపించింది. తను టూ మచ్గా ఫీల్ అయిపోతూ ఓ పక్క చాలా ఎరగెంటగా మాట్లాడు, మళ్ళీ నా అంత దయాగుణం ఎవరికి లేదంటాడు. కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ లాగా కనిపిస్తుంది. మీకేమనిపించింది ఏంటి ఇతని గురించి? ఇతను నిక్కచ్చిగా ఉన్నాడు, ఫేక్ చేస్తున్నాడు, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.